విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ హీరోయిన్లుగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమే ది ఫ్యామిలీ స్టార్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారందరికీ కూడా దగ్గరయ్యేందుకు ది ఫ్యామిలీ స్టార్ మూవీ విడుదలైన సందర్భంగా అసలు ఈ మూవీ ఎలా ఉంది, ఈ మూవీ హిట్టా ఫటా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో ఉన్నారు. విజ్ఞాన్ గారితో మాట్లాడు. విజ్ఞాన్ గారు హాయ్ అండి. నమస్తే అండి. ఈరోజు ది ఫ్యామిలీ స్టార్ మూవీ రిలీజ్ అయింది. ఏంటి, ఎలా ఉంది మూవీ? పరశురామ్ డైరెక్షన్లో ఇంతకుముందు విజయ్ దేవరకొండ గీతా గోవిందం చేశాడు. సో ఆ తర్వాత అంటే అది అనుకోకుండా 100 కోట్ల సినిమా 100 కోట్లు వసూలు చేసింది. ఆ టైంలో విజయ్ దేవరకొండకి అంత మార్కెట్ ఉందా లేదా అనే టైంలో అంటే అప్పుడప్పుడే జస్ట్ అప్పుడు చిన్న చిన్న సినిమాలు హిట్ అయ్యే టైం అనమాట. సో సడన్గా ఈ సినిమా వచ్చేసరికి అరే ఈ సినిమా పర్వాలేదు, ఇతను కూడా 100 కోట్ల హీరో అనుకున్నాడు. ఆ తర్వాత మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. నెక్స్ట్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు ఆల్మోస్ట్ లైగర్ సినిమాతో. తర్వాత చిన్నగా గ్రాఫ్ పడిపోయింది. ఎప్పుడెప్పుడా విజయ్ దేవరకొండ మంచి సినిమా హిట్ ఇస్తాడా అని ఎదురు చూసే వాళ్ళకి మొన్న ఖుషి కొంచెం ఊరట అని చెప్పుకోవచ్చు. కానీ ఖుషి సినిమా క్రెడిట్ అంతా కూడా ఆల్మోస్ట్ సమంత ఖచ్చితంగా ఇవ్వాలి, అంటే సమపాలుగా పంచుకుంది. తర్వాత ఇప్పుడు ఫ్యామిలీ స్టార్. సరే ఈ ఫ్యామిలీ స్టార్ విషయంలో ఈయన ఏమన్నా మెప్పించాడా అంటే పూర్తిగా యూత్ కాకుండా ఫ్యామిలీ కథతో వచ్చాడు. ఫ్యామిలీ మ్యాన్ అంటే ఒకప్పుడు మన జగపతి బాబు గారు కానీ, వెంకటేష్ గారు కానీ, శ్రీకాంత్ గారు కానీ, ముఖ్యంగా ఎట్లాంటి సినిమాలు వడ్డే నవీన్ గారు వాళ్ళు తీసే సినిమాలు ఉంటాయి కదా, ఆ రేంజ్లో ఒక ఫ్యామిలీ కథతో వచ్చాడు. సరే ఇది ఎలా ఉందో చూసుకుంటే ఫస్ట్ ఈయన గోవర్ధన్, ఈయన పేరు. అక్కడ గోవింద్ ఎలాగో గీత గోవిందంలో ఇక్కడ గోవర్ధన్ అంటే సేమ్ అందులో ఉన్న క్యారెక్టరే ఇక్కడ పోషించినట్టే చెప్పుకోవచ్చు. పెద్దగా నటనకి స్కోప్ ఉన్న క్యారెక్టర్ అయితే కాదు, బట్ అఫ్ కోర్స్ ఈయన ఆల్రెడీ ఉద్దండు కాబట్టి నటనలో హీ పర్ఫార్మ్డ్ వెల్. కాకపోతే గోవర్ధన్ క్యారెక్టర్ ఏంటి, ఒక మిడిల్ క్లాస్ కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేసే ఆయన. ఇద్దరు అన్నలు ఎందుకు అంటే ఇంట్లోనే ఉంటారు ఖాళీగా, మన రవి ప్రకాష్ ఇంకో రాజా చెంబోలు. వీళ్ళకి వైఫ్లుగా మన వాసుకి అభినయ నటించారు. ఈయన పెద్దనే తాగుబోతూ, చిన్ననే తిరుగుబోతూ, ఖాళీగానే ఉంటారు ఇంట్లో. వీళ్ళందరినీ పోషించే బాధ్యత నెత్తినేసుకున్నాడు గోవర్ధన్. అట్లా సినిమా సాగుతూ ఉంటే ఇక మనకి ఎందుకు వీళ్ళని ఫ్యామిలీలను చూసి ప్రేమ పెళ్లి అవసరమా, ఇలా ఉంటే సరిపోతుందిలే అనుకున్న టైంలో ఇందు అనే ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. ఆమె ఒక మంచి పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ ఓనర్, సిఇఓకి కూతురు, మంచి డబ్బున్న వ్యక్తి మా అమ్మాయి అనమాట. ఫస్ట్ ప్రేమించకూడదు అనుకుంటారు. తర్వాత ఎందుకో ఈ అమ్మాయి ప్రేమలో పడతాడు. ఆ తర్వాత వీళ్ళకి పెళ్లి జరిగిందా లేదా, అసలు ఇంటర్వెల్ ట్విస్ట్ ఏంటి, అసలు వీళ్ళ కథ ఎంతవరకు వెళ్ళింది అనేది మనం తెర మీద చూడాల్సిందే. ఇకపోతే ఎవరెవరు ఎలా చేశారు అని మాట్లాడుకుంటే ఫ్యామిలీ మ్యాన్గా చెప్పాలి అనుకుంటే విజయ్ దేవరకొండ బాగానే చేశాడు. అఫ్ కోర్స్ అంటే తనకి వెన్నతో పెట్టిన విద్య ఇలాంటి క్యారెక్టర్స్. మృణాల్తో కెమిస్ట్రీ వర్కౌట్ అయింది అంటే ఒక విధంగా వర్కౌట్ అయింది, కానీ వీళ్ళిద్దరు ఎందుకు ప్రేమించుకున్నారో అర్థం కానటువంటిగా కథను మలుపు తిప్పాడు పరశురామ్ యాక్చువల్గా. ఇకపోతే క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రవి ప్రకాష్ బాగానే చేశాడు, రాజా చెంబోలు బాగానే చేశాడు. కాకపోతే ఇక్కడ ఇంకో లాజిక్ లేదు. ఎప్పుడో చిన్నప్పుడు చిన్న గొడవ జరిగితే తాగుడుకు బానిస అయ్యాడు అనమాట రవి. అప్పటి నుంచి తాగుతానే ఉంటాడు, ఎందుకు తాగుతాడో తెలియదు. అంటే అదేం తాగుడు అనమాట. అంటే మరి అంత డీప్గా ఆయనకి హర్ట్ అయినటువంటి విషయం ఏంటంటే లాజిక్ లెస్. ఓకే. ఇంకా ఈ అమ్మాయి పెద్ద సిఇఓ కూతురు, బాగా డబ్బున్న అమ్మాయి, పిహెచ్డి చేయాలని కుతూహల పడతా ఉంటుంది. చాలా లాజిక్ లెస్ పాయింట్ అది. అంటే ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అన్ని ఎందుకు పెట్టాడో తెలియదు, బట్ అట్లా కథ నడుపుకుంటూ వచ్చేసాడు పరశురామ్. అంటే కథ మీద ఎక్కువ దృష్టి పెట్టాల. బేసికల్లీ డబ్బున్న వాళ్ళు పిహెచ్డి చేయకూడదు. డబ్బున్న వాళ్ళు పిహెచ్డి ఈజీగా చేయొచ్చు, చాలా సింపుల్గా చేయొచ్చు. ఆమె తలుచుకుంటే 5 నిమిషాల పని అది. ఆమె తనలాడుతూ ఉంటుంది పిహెచ్డి చేయడానికి. అంటే ఆమెకి జీవితంలో అదొక పెద్ద కళలాగా చూపించాడు. అది అట్లా అదేంటో అర్థం కాల బేసికల్లీ. అంటే ఆ రకంగా చూపించాడు. అండ్ ఇకపోతే క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మిగతా వాళ్ళు వెన్నెల కిషోర్ని పెట్టుకున్నాడు, ప్రభాస్ని ఉన్నాడు, జగపతి బాబు గారు ఉన్నారు, మహామహులు అందరూ ఉన్నారు. కానీ వాళ్ళు ఎందుకు ఉన్నారో వాళ్ళకు కూడా తెలియదు. ఓకే. విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ ఎలా ఉంది మరి? యాటిట్యూడ్ పర్ఫెక్ట్గా ఉంది. అంటే ఎలాగైతే గీతా గోవిందం నుంచి మాట్లాడుకుంటుంటే ఎందుకు గీతా గోవిందమే ప్రతిసారి తీసుకొస్తున్నాం అంటే డైరెక్టర్ అదే డైరెక్టర్ కదా, అప్పటికి ఇప్పటికి ఇతని చేత ఎలా చేయించుకున్నాడు అనే ఒక కంపారిజన్లో చెప్పుకోవచ్చు. అంటే విజయ్ దేవరకొండ మధ్యలో చాలా సినిమాలు చేశాడు, యాక్షన్ చేశాడు, లైగర్ లాంటి యాక్షన్ సినిమాలు చేశాడు, మన ఖుషి లాంటి మళ్ళీ లవ్ సినిమాలు చేశాడు. అయినప్పటికీ కూడా ఈ తరహా పాత్రల్లో ఆయన్ని డైరెక్టర్ ఎలా మలుచుకున్నాడు ఒకప్పుడు, అంటే ఆఫ్టర్ కొంచెం చాలా ఏళ్ళ గ్యాప్ తర్వాత ఎలా మలుచుకున్నాడు అంటే అప్పుడు రాబట్టుకున్న నటన ఇప్పుడు రాబట్టుకోలేకపోయాడు. అంటే స్క్రిప్ట్ అలా ఉంది. అంటే స్క్రిప్ట్ లో కానీ లేదా డైరెక్షన్ లో కానీ పరశురామ్ గారి మార్క్ ఎలా ఉందంటే ఏం చెప్తారు మరి? 0 పర్ఫార్మెన్స్. అంటే అతను గీతా గోవిందం నక్కతోక దొక్కాడు అనుకోవాలి. మరి అదృష్టములో కథ అయిందో లేకపోతే కొంచెం తెచ్చుకున్నాడో, ఆ సినిమా ఎలాగోలాగో నడిపించాడు. బట్ ఇక్కడ అసలు కథ అంటూ ఏమీ లేదు, చాలా సింపుల్. ఆ విషయం ముందే వాళ్ళే చెప్పుకున్నారు.
ఇది నార్మల్ కథ అండి, ఇదేం కొత్త కథ కాదు, మనందరిలో జరిగే కథే, మనందరి కుటుంబంలో జరిగే కథే, మీ అందరి కథే, ప్రతి ఒక్క కుటుంబం ఎలా స్ట్రగుల్ అవుతా ఉంటుందో మిమ్మల్ని మీరు చూసుకుంటారని చెప్పుకొచ్చాడు. అఫ్ కోర్స్ కుటుంబ నేపథ్యంగా చూసుకుంటే ఫ్యామిలీస్ కి కనెక్ట్ అవుతుంది. అంటే రోజు మన ఇంట్లో జరిగే కథలే కదా బేసికల్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ 1వ తారీఖు ఉంది, నెలంతా కష్టపడి శాలరీ కోసం ఎదురు చూసే ఫ్యామిలీస్ ఎలా ఉంటాయి అనేది చూపించారు, అందరికి కనెక్ట్ అవుతుంది. ఇందులో కూడా కొన్ని అంశాలు మిడిల్ క్లాస్ వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతాయి, ప్రతి ఇంట్లో ఉంటారు అలాంటి వాళ్ళు. అంటే విజయ్ దేవరకొండ నుంచి ప్రతి ఒక్కరు ఆశించేది ఆయన లెవెల్ యాటిట్యూడ్, ఆ పర్ఫార్మెన్స్, ఇవన్నీ విజయ్ దేవరకొండ నుంచి మనం చూడొచ్చు ఆ సినిమాలో. అంటే ఏం చెప్తారు? విజయ్ దేవరకొండ ఇచ్చాడు, ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అని చెప్పుకోవచ్చు. మృణాల్ ఠాకూర్ కూడా ది బెస్ట్ ఇచ్చింది. వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కొంచెం అంటే ఒక రకంగా పంట కింద రాయిలా అనిపించింది. ఓకే, మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ గురించి చెప్పుకుంటే ఫస్ట్ నుంచే ఈ ట్యూన్స్ అన్ని కాపీ ట్యూన్స్ అని మార్కులు కొట్టుకుంటూ వచ్చారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంతగా ఏం మెప్పించలా, పాటలు కూడా కొంచెం చప్పచప్పగానే ఉండి, సినిమాకి ప్రధాన మైనస్ ఏమైనా ఉన్నాయంటే పాటలనే చెప్పుకోవచ్చు. గీతా గోవిందంలో పాటలు బాగా హిట్ అయినాయి, అందుకే అది ప్రజలకు దగ్గర అయింది. ఏంటి ఈ సినిమాలో పాటలు ఎవరికి కూడా అంత రిజిస్టర్ అయినట్లేవుగా, కనెక్ట్ అవ్వాల. అదే గీతా గోవిందం హిట్ అయింది అంటే దాంట్లో 100లో 90% సాంగ్స్కి ఇచ్చుకోవచ్చు మనం. దీంట్లో అసలు ఏమీ లేదు. సినిమా కొద్దో గొప్ప నిలబడింది అంటే వీళ్ళ పర్ఫార్మెన్స్ వల్లే తప్ప పాటలు దాన్ని ఉద్ధరించింది ఏం లేదు. అది ఓకే. విజయ్ దేవరకొండ మార్క్ ఫైట్స్, ఇంకా ఫైట్స్, యాక్షన్ ఇవన్నీ కూడా ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అండ్ డైరెక్షన్లో మాత్రం చాలా లోపాలు ఉన్నాయి. డైలాగ్స్ కూడా పెద్దగా కనెక్ట్ అయ్యేలాగా ఏముండవు, బట్ ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్ అనిపించవచ్చు. అండ్ నిర్మాణ విలువలు బాగున్నాయి ఏదైనా చెప్పుకోవాలి అనుకుంటే. కథ ఫస్ట్ హాఫ్ అంతా ఇండియాలో జరుగుతూ సెకండ్ హాఫ్ అంతా అమెరికాకి షిఫ్ట్ అయిపోతుంది. సో నిర్మాణ విలువలు ఏదైతే వీళ్ళు పెట్టిన ఖర్చు అంతా తెర మీద కనపడుతుంది. ఆ విషయంలో మాత్రం యాక్సెప్ట్ చేయొచ్చు. ఎడిటింగ్ కొంచెం క్రిస్పీగా ఉంటే బాగుండేది. అండ్ అంతే, ఇంకా పెద్దగా ఈ సినిమా గురించి చెప్పుకోవడానికి అయితే ఏం లేదు. ఓకే, మీరు ఇచ్చే రేటింగ్ ఏంటి? ఓవరాల్గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. అది కూడా వీళ్ళ పర్ఫార్మెన్స్లు బాగున్నాయి కాబట్టి, లేకపోతే ఆ మాత్రం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. హిట్ ఆఫ్ అట్టా అంటే సినిమా హిట్ ఆఫ్ అట్టా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. యూత్కి అయితే అసలు కనెక్ట్ అవ్వదు బేసికలీ, ఎందుకంటే ఈయన యూత్ స్టార్. మై డియర్ రౌడీ బాయ్స్, మై డియర్ రౌడీ గర్ల్స్ అంటాడు. యూత్కే ఈయన ఒక ఐకాన్ లాగా, అంటే అందరికీ ఇష్టం. కానీ యూత్ ఎవరు కూడా ఈయనని ఆ యాంగిల్లో చూడలేరు. అండ్ అంత మెప్పించే అంశాలు కూడా ఏం లేవు. గీతా గోవిందంలో పాటలు బాగా హిట్ అయినాయి, అందుకే అది ప్రజలకు దగ్గర అయింది. ఏంటి ఈ సినిమాలో పాటలు ఎవరికి కూడా అంత రిజిస్టర్ అయినట్లేవుగా, కనెక్ట్ అవ్వాల. అదే గీతా గోవిందం హిట్ అయింది అంటే దాంట్లో 100లో 90% సాంగ్స్కి ఇచ్చుకోవచ్చు మనం. దీంట్లో అసలు ఏమీ లేదు. సినిమా కొద్దో గొప్ప నిలబడింది అంటే వీళ్ళ పర్ఫార్మెన్స్ వల్లే తప్ప పాటలు దాన్ని ఉద్ధరించింది ఏం లేదు. అది ఓకే. విజయ్ దేవరకొండ మార్క్ ఫైట్స్, ఇంకా ఫైట్స్, యాక్షన్ ఇవన్నీ కూడా ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అండ్ డైరెక్షన్లో మాత్రం చాలా లోపాలు ఉన్నాయి. డైలాగ్స్ కూడా పెద్దగా కనెక్ట్ అయ్యేలాగా ఏముండవు, బట్ ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్ అనిపించవచ్చు. అండ్ నిర్మాణ విలువలు బాగున్నాయి ఏదైనా చెప్పుకోవాలి అనుకుంటే. కథ ఫస్ట్ హాఫ్ అంతా ఇండియాలో జరుగుతూ సెకండ్ హాఫ్ అంతా అమెరికాకి షిఫ్ట్ అయిపోతుంది. సో నిర్మాణ విలువలు ఏదైతే వీళ్ళు పెట్టిన ఖర్చు అంతా తెర మీద కనపడుతుంది. ఆ విషయంలో మాత్రం యాక్సెప్ట్ చేయొచ్చు. ఎడిటింగ్ కొంచెం క్రిస్పీగా ఉంటే బాగుండేది. అండ్ అంతే, ఇంకా పెద్దగా ఈ సినిమా గురించి చెప్పుకోవడానికి అయితే ఏం లేదు. ఓకే, మీరు ఇచ్చే రేటింగ్ ఏంటి? ఓవరాల్గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. అది కూడా వీళ్ళ పర్ఫార్మెన్స్లు బాగున్నాయి కాబట్టి, లేకపోతే ఆ మాత్రం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. హిట్ ఆఫ్ అట్టా అంటే సినిమా హిట్ ఆఫ్ అట్టా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. యూత్కి అయితే అసలు కనెక్ట్ అవ్వదు బేసికలీ, ఎందుకంటే ఈయన యూత్ స్టార్. మై డియర్ రౌడీ బాయ్స్, మై డియర్ రౌడీ గర్ల్స్ అంటాడు. యూత్కే ఈయన ఒక ఐకాన్ లాగా, అంటే అందరికీ ఇష్టం. కానీ యూత్ ఎవరు కూడా ఈయనని ఆ యాంగిల్లో చూడలేరు. అండ్ అంత మెప్పించే అంశాలు కూడా ఏం లేవు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.